ఉషా మెహతా, నన్నప్పనేని రాజశేఖర్ గారు రచించినటువంటి జ్వాలామణుల్లో 40 వీరనారీమణుల కథల్లో 37వ కథ ఇది. ఉషా మెహతా గారి గురించి. ఈమె కూడా స్వాతంత్ర సమరయోధురాలే. ఎక్కువగా క్విట్ ఇండియా సమయంలోనే, ఉప్పు సత్యాగ్రహంలోనే, ఈ 2 సమయాల్లోనే ఎక్కువగా స్త్రీలు బయటకు వచ్చారు. అలాగే ఈమె 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కొన్ని నెలలు పనిచేసింది. అప్పుడు ఏం చేశారంటే సీక్రెట్ కాంగ్రెస్ రేడియోని నిర్వహించింది. గుజరాత్ సూరత్ సమీపంలో సరస్ గ్రామంలో 25 మార్చి 1920న ఉషా జన్మించింది. ఆమెకు కేవలం 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అహ్మదాబాద్లోని ఆశ్రమాన్ని సందర్శించింది. అంటే ఆయన గాంధీ గారి ఆశ్రమాన్ని, గాంధీ గారిని కూడా చూసింది అక్కడ. కొంతకాలం తర్వాత గాంధీ గారు ఆమె గ్రామానికి వెళ్ళారు. అక్కడ అంటే ఆ గ్రామానికి సమీపంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారనమాట. ఆ శిబిరంలో కూడా ఈ ఉషా మెహతా పాల్గొంది. ఇక 1928లో 8 ఏళ్ల ఉషా, అప్పటికి 8 ఏళ్ళే ఉన్నాయి, సైమన్ కమిషన్ని వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొంది. బ్రిటిష్ రాజుకి అంటే బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా తన మొదటి నిరసన సైమన్ గోబియాక్ అంటూ తెలిపింది. సైమన్ని వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే సైమన్ గారు కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ ఏదో మనకు మేలు చేస్తున్నట్టు నటించడానికి వస్తే అందరూ గోబ్యాక్ అన్నారు ఆయన్ని. మళ్ళీ నాయన నీ ఇంగ్లాండ్ వెళ్ళిపోమని సైమన్ గోబ్యాక్ అంటూ ఒక నిరసన తెలిపారనమాట ఆయన. అప్పుడు ఆమెకి 8 ఏళ్లే. ఉషా ఆ తర్వాత ఇంకా కొంతమంది పిల్లలు తెల్లవారుజామున బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగాను అలాగే మద్యం దుకాణాల ముందు నిరసనలోనూ పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసుల్ని మీరు మీ లాఠీలకు పని చెప్పినా కానీ మీరు మా జెండాను దించలేరు అని నినాదాలు చేశారు. అంటే జెండాని అక్కడ ప్రతిష్ఠించడానికి వచ్చారు. వాళ్ళ పోలీసులు లాఠీలు తీసుకుని సిద్ధంగా ఉంటే మీరు మమ్మల్ని ఎంత కొట్టినా మీరు మమ్మల్ని ఆపలేరు, మేము జెండా ఎత్తుతాం, మా జెండాని జాతీయ జెండాని అన్నారనమాట. అట్లా నినాదాలు కూడా వచ్చారు. ఇక ఉషాకి 12 ఏళ్ల వయసులో ఈమె కుటుంబం బొంబాయికి వెళ్ళింది. తద్వారా ఆమె స్వాతంత్ర యుద్ధంలో చురుగ్గా పాల్గొనడానికి సాధ్యమైంది. ఎందుకంటే నగరాల్లో ఎక్కువగా ఉద్యమాలు బాగా జరుగుతూ ఉంటాయి కదా మిగతా చోట్ల కంటే, అందుకని ఇంకా చురుగ్గా పాల్గొనే అవకాశం దొరికింది ఈమెకి. అలాగే ఉషా గాంధీచే బాగా ప్రభావితమైందన్నమాట. తర్వాత అతని అనుచరులు అంటే గాంధీ గారి అనుచరులలో ఒక ముఖ్యురాలైంది. ఆమె బ్రహ్మచారిగా కూడా ఉండటానికి నిర్ణయించుకుంది. అలాగే గాంధీ జీవన శైలిని అనుసరించాలని దృఢ నిశ్చయంతో ఉంది. ఖాదీ బట్టలు మాత్రమే వేసుకునేది. అన్ని రకాల విలాసాలకు దూరంగా ఉంది ఆ చిన్న వయసులోనే. కాలక్రమేణా ఆమె గాంధీ ఆలోచన మరి తత్వశాస్త్రం యొక్క ప్రముఖ ప్రతిపాదకురాలుగా తయారైంది. మరి తత్వశాస్త్రాన్ని ప్రముఖ ప్రతిపాదకురాలుగా తయారైందంటే శాస్త్రం చదువుకుందనమాట. ఎక్కడ బరూచి, మళ్ళీ బొంబాయిలో చందరంజీ హై స్కూల్లో చదివింది. ముందు 1935లో మెట్రికులేషన్ పూర్తి చేసింది. అలాగే బొంబాయి విల్సన్ కాలేజీలో విద్యను కొనసాగించింది. 1939లో తత్వశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. లా అధ్యయనం చేయటానికి పూనుకుంది. అయితే క్విట్ ఇండియా యుద్ధం వచ్చేసింది ఇంతలోనే. అంటే 1942 ఆగస్టు 9 మొదలైంది కదా అది. అందుకని లా విద్యని మధ్యలోనే ఆపేసింది. ఎందుకు అంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి. ఇక ముంబైలో గోవాలియా ట్యాంక్ మైదానం అని ఉంటుంది. అక్కడికి ర్యాలీతో బయలుదేరారు. ఏది క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ ఇండియా అని, బ్రిటిష్ వాళ్ళందరూ ఇండియాని వదిలిపోవాలి అని చెప్పి ఒక ర్యాలీ, ఒక నిరసన సభని చేయటం కోసం బయలుదేరి వెళ్ళారు ఒక సమూహం. అది 1942 ఆగస్టు 9 ప్రారంభమవుతుందని ఇదివరకే ఈ ఉద్యమం ప్రకటించేశారు గాంధీ గారు. అందుకని గాంధీతో సహా ముఖ్యమైన నాయకులందరినీ పెద్దవాళ్ళని ముందే అరెస్ట్ చేసేసారు 1942 ఆగస్టు 9కి ముందే. మరి ఆ రోజునే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పారు కదా. పెద్ద పెద్ద నాయకులందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కనుక అరెస్ట్ చేస్తే ఇక చిన్నవాళ్ళు వెనక్కి తగ్గుతారులే అని వాళ్ళ ఉద్దేశం. అందుకని బ్రిటిష్ వారు పెద్ద పెద్ద నాయకులందరినీ అన్ని చోట్ల అరెస్ట్ చేసేసారు.
అప్పుడు మరి ముందే అనుకున్నారు కదా గోవాలియా ట్యాంక్ మైదానంలో ముంబైలో చెయ్యాలి అని నిరసన ఉద్యమం. అందుకని అప్పుడు ఏం చేశారంటే అక్కడికి భారతీయులు ఆ గ్రౌండ్లోకి మిగతా వాళ్ళు అంటే అరెస్ట్ చేసిన ముఖ్య నాయకులు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ గుమికూడారు. వాళ్ళందరినీ జాతీయ అందులో జూనియర్ నాయకులు ఉన్నారు, జాతీయ జెండా అనే కార్మికులు ఉన్నారు. ఈ బాధ్యత ఈ జూనియర్ నాయకులకి కార్మికులకి జట్టుకి వదిలేయబడింది అన్నమాట జెండా ఎగరేసే కార్యక్రమం. అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అందులో ఈమె ఒక ముఖ్యురాలన్నమాట, ఈ ఉషా మెహతా. అందుకనే ఆ రోజు నుంచి ఈ గోవాలియా ట్యాంక్ మైదానానికి పేరు మార్చేశారు. ఆగస్టు క్రాంతి మైదాన్ అని దానికి పేరు పెట్టారు. తర్వాత గోవాలియా ట్యాంక్ మైదానానికి ఆగస్టు క్రాంతి మైదాన్గా పేరు మార్చారన్నమాట. ఇక తర్వాత 5 రోజులకి అంటే ఆగస్టు 9, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైతే ఆ తర్వాత 5 రోజుల కంటే 14 ఆగస్టు 1942న ఉషా గారు ఆమె సన్నిహితులు కొందరు రహస్య రేడియో స్టేషన్ అయిన సీక్రెట్ కాంగ్రెస్ రేడియోని అప్పుడు ప్రారంభించారన్నమాట. అది ఇందాక మొట్టమొదటిలో చెప్పుకున్నామే, ఆ కాంగ్రెస్ రేడియో సీక్రెట్ కాంగ్రెస్ రేడియో. ఇది కాంగ్రెస్ రేడియో భారతదేశంలోని ఒక చోట నుంచి అంటే 42.34 మీటర్ల ఫ్రీక్వెన్సీ మీద ప్రసారం అవుతోంది అంటూ వారు మొట్టమొదటి ప్రకటన చేశారు. మనం కూడా ఇదివరకు రేడియోలో తిప్పుతుంటే మీటర్ ఇండికేటర్ పక్క తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఫ్రీక్వెన్సీలు రాసి ఉంటాయి కదా, పలానా విజయవాడ స్టేషను పలానా కడప స్టేషను పలానా ఫ్రీక్వెన్సీలు అని. కొంచెం జరుగుతుంటే ఒక్కో స్టేషన్ మారుతుంది కదా, అలా ఇక్కడ 42.34 మీటర్ల ఫ్రీక్వెన్సీలో దీన్ని ప్రారంభించారు. అదే ఆ మాటే ఇలా ప్రసారం అవుతుంది పలానా మీటర్ల ఫ్రీక్వెన్సీ నుంచి అని చెప్పి మొట్టమొదటిగా ప్రసారం చేశారు వాళ్ళు. ఈ రహస్య ఆపరేషన్ కోసం వారు ఓ ట్రాన్స్మిటర్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రసార కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రికార్డు స్టేషన్ కూడా ఉంది, మరి రికార్డు చేయాలి కదా చెప్పవలసినవన్నీ, అలా ఏర్పాటు చేశారు. అధికారిక రేడియో వార్తాపత్రికల్లో మరి మామూలుగా బ్రిటిష్ వాళ్ళు తమ అధికారపూర్వమైన రేడియోలు వార్తాపత్రికల్లో మామూలుగా ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాల గురించి ఏం వేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో చేసినట్టు మంచి అలాంటి వీటన్నిటినీ కట్ చేసేసి ఏదో వాళ్ళకి సంబంధించి వాళ్ళని మంచిగా పోడుకోవడానికి వీలుగా ఉండేటువంటి వార్తలు మాత్రమే ప్రకటిస్తూ ఉండేవారు ఆ రేడియో ద్వారా వార్తాపత్రికల ద్వారా ఆ రోజుల్లో. అంటే ఏమైనా ఇట్లాంటివి వస్తే అటన్ని కట్ చేసేవారు అన్నమాట. అలాగే స్వాతంత్ర్య పోరాట నాయకుల ప్రత్యేక సందేశాలు, ప్రసంగాలు, సామూహిక నిరసనలు, ఇలా బ్రిటిష్ దళాలు అవన్నీ చెప్పేవాడు కాదు. బ్రిటిష్ దళాల దురాగతాలు, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న స్వరాజ్య పోరాటాలు, అలాగే సమ్మెలు, అలా ఇతర అంశాలను వాళ్ళు చేసేవారు కదా ప్రసారం. వీటన్నిటినీ ఈ రహస్య కాంగ్రెస్ రేడియో ప్రసారం చేస్తూ ఉండేది. అక్కడ వార్తల్ని దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి వార్తల్ని సేకరించేవాళ్ళు అన్నమాట వీళ్ళు. అలాగే ఎక్కడెక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఏమేమి ఉద్యమాలు జరుగుతున్నాయి బ్రిటిష్ వాళ్ళని తొలగించడానికి అవన్నీ పోగు చేసి వార్తలు సేకరించి వాటిని చేసేవాళ్ళు. అట్లాగే చిట్టగాంగ్ బాంబు దాడి, జంషెడ్పూర్ సమ్మె, బీహారు, మహారాష్ట్రలో సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్న విధానం లాంటివి ఈ రహస్య రేడియో ప్రసారం చేసేది. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొన్ని చోట్ల సమాంతర ప్రభుత్వాలు అప్పుడు కూడా నడిచినాయి అన్నమాట. వాటిని ఈ రేడియో సీక్రెట్ కాంగ్రెస్ రేడియో ద్వారా ప్రసారం అవుతూ ఉండేవి. ఇది బాగా మరి ఎప్పుడైతే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వాటిని వినడానికి ప్రజలు చాలా ఉత్సుకత చూపిస్తారు కదా, అలాగే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ సీక్రెట్ ప్రసార రేడియో. దీని విశ్వసనీయత చాలా పెరిగింది. అందులో వాళ్ళు చెప్పింది నిజమని ప్రజలు బాగా నమ్మారు. ఈ వార్త దేశంలో అన్ని చోట్ల దావానంలో వ్యాపించింది. అలాగే విద్యార్థులు ఏంటి, న్యాయవాదులు, కార్మికులు, మహిళలు ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట కార్యక్రమాలని ఈ రేడియో ప్రసారం చేసింది కూడా. ఇక రేడియో ప్రకటనలు ఇంగ్లీషు మరియు హిందుస్థానీలో కొనసాగాయి. అంటే హిందీ భాషలోనూ ఇంగ్లీష్లో కొనసాగాయన్నమాట. మరి దేశం మొత్తం అంటే అన్ని ఏ భాషగా భాష ఇవ్వాలంటే ఇవాళ వచ్చినాయి, కానీ ఇంత ఆధునిక పద్ధతులు అప్పుడు లేవు కదా, అందుకని 2 భాషల్లోనే వాళ్ళు ప్రసారం చేసేవాళ్ళు. మొదట ప్రారంభంలో కేవలం ఉదయం ప్రసారం చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా సాయంత్రం కూడా ప్రసారం ప్రారంభించారు. ఇక మరి బ్రిటిష్ వాళ్ళకి ఈ సమాచారం చేరితే
చేరుతుంది కదా. చేరితే మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు కదా స్టేషన్ మీద. అందుకనే ఈ వివిధ ప్రాంతాల్లో ఈ ప్రసార కేంద్రాలు నెట్వర్క్ కలిగి ఉన్నారు. అంటే ఓ చోట దాడి చేస్తే అక్కడ ఆపకుండా ఇంకో చోట నుంచి ప్రసారం చేయడం కోసం. అలా ఏం చేసేవాళ్ళు, నవంబర్ 12 వరకు 3 నెలల పాటు వీళ్ళు ఈ కాంగ్రెస్ రేడియో కార్యకలాపాలను సాగించారన్నమాట. ఆ తర్వాత సాంకేతిక బృందంలోని ఒకరి నమ్మద్రోహం, సహజంగా అన్ని చోట్ల జరిగేది అదే కదా. అలాగే ఈ సాంకేతిక బృందంలో ఉన్న ఒక నమ్మద్రోహి వాళ్ళకు వార్త అందించడంతో ఆ కార్యక్షేత్రం మీద పోలీసులు దాడి చేశారు. ఉషా మెహతా ఆమె సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె తప్పించుకోలేకపోయింది అనమాట. ఆమె సహచరులని అరెస్ట్ చేశారు. 4 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఆ తర్వాత 1946 ఎన్నికల తర్వాత 1946లో మరి ఈ ప్రావిన్సులు 15 ప్రావిన్సులకి ఎన్నికలు ప్రారంభమైనాయి అనమాట. అలా బొంబాయికి నూతన హోంమంత్రిగా అప్పుడు మొరార్జీ దేశాయ్ వచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు మార్చి 1946లో వారంతా విడుదలయ్యారు. అంటే స్వాతంత్రం రాకముందే ఈ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలుని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీ వాళ్ళు అంగీకరించారన్నమాట బ్రిటిష్ వాళ్ళు. అంటే వీళ్ళు ఆ నిరసనలు వీటిని ఈ ఆంగ్లేయులు భారతీయుల చేతే ఆపించాలి అనే ప్రయత్నం ఇది, అంతకంటే ఏం కాదు. వాళ్ళు ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేయటంలో ఉద్దేశం అది. భారతదేశ స్వాతంత్రాన్ని సంపాదించింది 1947లో. అప్పుడు గాంధీ సిద్ధాంతాల మీద పరిశోధన చేసింది ఏమి, బొంబాయి విశ్వవిద్యాలయంలో బోధించేది. మరి తత్వశాస్త్రంలో ఫస్ట్ క్లాసులో పాస్ అయింది కదా. గాంధీ ఆదర్శాల వ్యాప్తి కోసం ఆమె తన జీవితాన్ని ఈ ఉషా మెహతా గారు అంకితం చేసింది. 1998లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది ఏమని. తర్వాత 2000లో ఆగస్టులో జ్వరంతో బాధపడుతూ ఉన్నా కూడా ఉషా గారు ప్రతి సంవత్సరం పాల్గొన్నట్టుగానే ఆగస్టు క్రాంతి మైదానంలో క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన వార్షికోత్సవంలో పాల్గొంది. ఆమె బలహీనంగా ఉంది, అలసిపోయింది, ఇంటికి తిరిగి వచ్చింది. ఆ 2 రోజుల తర్వాత ఆగస్టు 2000లో అక్కడ ఆ క్రాంతి మైదానంలో ఉద్యమంలో ఉద్యమ వార్షికోత్సవంలో పాల్గొన్న తర్వాత 2 రోజులకి ఆగస్టు 11 అంటే ఆగస్టు 9 కదా క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. అందుకని ఆగస్టు 11న 2080 సంవత్సరాల వయసులో పరమపదించింది. ఈ స్వరాజ్య సంగ్రామ స్ఫూర్తిని ప్రజల్లో వ్యాప్తి చేసే దిశగా నిస్వార్థంగా నిబద్ధతతో అంకిత భావంతో కృషి చేసింది ఈమె. అలాగే ఆమె సహచరులకు ఆమెకు కూడా ఈ దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. స్వరాజ్య సంగ్రామంలో ఓ వినూత్న మార్గంలో వారు పోషించిన పాత్ర భావితరాలకు తెలియజెప్పవలసిన అవసరం మనకి చాలా ఉంది. అందుకే ఈ కథనే మనం ఇవాళ తెలుసుకున్నాం. స్వస్తి.